హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పద్మ సలహాలు సూచనలకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ చిన్న స్టోరీ, మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ కథ ఏంటంటే, ఒక జమీందారు గారు ఉంటారండి. ఆయన చాలా డబ్బు ఉంది, చాలా పరపతి ఉంది, చాలా ఇది ఉంది ఆయనకి. కానీ మనశ్శాంతి ఉండదు ఆయనకి. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక దిగులు, ఎందుకు ఆయనకే తెలీదు. ఆయనకి డబ్బులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అందరూ ఉన్నారు, అని ఎందుకు దిగులు ఆయనకి తెలీదు. అంటే రీజన్ ఏంటో ఆయనకే తెలీదు. కానీ ఎప్పుడు ఒక ఆలోచనిస్తూ ఏదో నిరాసక్తంగా, ఒక ఇంట్రెస్ట్ లేనట్టు లైఫ్లో అలా ఉంటూ ఉంటాడు. జమీందార్ గారు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, వెళ్తూ ఉంటారు, అడుగుతారు, ఏంటంటే జమీందార్ గారు మీరు ఇలా ఉంటున్నారు, ఇంకేంటి ఒంట్లో బాగుంటలేదా, డాక్టర్ చూపించుకుంటారా, లేకపోతే భూత వైద్యుడు పిలిపించి భూత వైద్యుడి దగ్గర మంత్రాలు వేయించుకుంటారా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఆయనకు అదేం లేదంటే, నాకేంటో నాకే తెలియట్లేదు, లేదు నాకైనా జబ్బు చేసిందా, కొన్ని డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే నాకే జబ్బు లేదు, ఎందుకు అలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటాడు. సరే ఎవరినైనా అడుగుతాడు, ఎవరైనా సరే నా మనశ్శాంతి నాకు వచ్చేటట్టుగా చేస్తే వాళ్ళకి కోరినంత నవ్విస్తానని చెప్తాడు. చాలామంది ట్రై చేస్తారు నవ్వించడానికి, అవి కథలు చెప్పి ఇది చెప్పి ఏవో చెప్తుంటారు, కానీ ఎవ్వరు ఏం చేయలేకపోతారు. అలాగే దిగులుగా ఉంటాడు ఆయన. ఎవరికి ఏం చేయడం తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. సరే ఇందులో ఒక ఆయన వచ్చి, నేను ఒకటి విన్నానండి, ఒక ఆయన చాలా సంతోషంగా ఉంటాడు, ఆయన బట్టలు వేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారనిపిస్తుంది అని అంటాడు. మిగతా వాళ్ళంతా గొల్లుమని నవ్వుతారు. ఇదేంటి, నేను ఇన్ని చెప్పి ఇన్ని చేసినా ఎవరు మనిషి, ఆయన ఎవరో వేసుకున్న బట్టలు వేసుకుంటే వీణేలా జమీందారు గారు చింతలు వరి పోవడం ఏంటి, సంతోషంగా ఎలా ఉంటారు ఆయన, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం ఏంటని తిడతారు ఆయన. అంటే ఎంత వెతికినా అలాంటి వాళ్ళు ఎవరు కనపడరు ఈయనకి. సరే ఈయన అంటాడు, సరే మీరు ఎవరు ఏం చేయక్కర్లేదు, నేనే వెతుకుతాను అలాంటి మనిషి ఎవరు ఉన్నారని చెప్పి ఈయనే బయలుదేరతాడు. రాజుగారు, మన జమీందారు గారే అలా అలా వెళ్తూ ఉంటే ఒక 4 బళ్ళు ఉంటాయి కదండి, పూర్వకాలం గుర్ర బళ్ళు లాంటివి, అలాంటి అలా వేసుకొని బయలుదేరుతూ ఉంటాడు. బయలుదేరి ఇంక చాలా అలసిపోయి ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుందామని కూర్చుంటే ఒక ఆయన పొలంలో పనులు చేసుకుంటూ మాసిపోయిన బట్టలు వేసుకుని ఏదో కుండగాలు తీసుకుంటూ పని చేసుకుంటాడు. తవ్వడం, నాట్లు పెట్టడం అలాంటివన్నీ చేస్తుంటాడు. పని అయిపోయిన తర్వాత ఆయన కూర్చొని అన్నం తింటూ ఉంటాడు. అన్నం తినేటప్పుడు కూడా మొహంలో చిరునవ్వు పోలేదు, ఎండలో పడి తడిచిపోయాడు. అయినా కూడా ఆయన ప్రశాంతంగా అన్నం తింటూ కూర్చున్నాడు. ఆయన అప్పుడు ఈయన జమీందారు గారు ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఇంత కష్టపడి పనిచేశారు కదా, మీకు అలసిపోవడం కానీ లేకపోతే ఏం లేకుండా హాయిగా ఇంత ఎండలు వేరే పని చేస్తున్నారు, హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు? ఏం లేదండి, మాకు ఉన్నంతలో మేము తృప్తిగా తింటాం, తృప్తిగా ఉంటాం, మాకు ఆనందం అండి, లేని దాని గురించి మేమేం బాధపడం, అంచేత నేను హ్యాపీగా ఉన్నాను. నీ కథ ఏంటంటే, నాకు ఏముందని, నా భార్య చనిపోయింది, నా పిల్లలు చనిపోయారు, నాకు ఎవ్వరూ లేరు, నేను ఒక్కడే నా కొత్త కోసం నేను ఇలా పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. నాకు కూడా కాళ్ళు నొప్పులు, త్వరలో పని చేస్తాను కదండి, మరి అందుకని కాళ్ళంతా నొప్పి పెట్టేస్తాయి, ఇవన్నీ తీసినప్పుడు చేతులంతా నొప్పి పెడుతున్నాయి. అయినా ఇంటికి వచ్చి ఇంత అన్నం కావాల్సిన అన్నం వండుకొని అలా చేస్తూ ఉంటే నాకు హాయిగా నిద్ర పడుతుందండి. చేత నాకేం కష్టం అనిపించదు, హ్యాపీగానే ఉన్నానండి. మనం ఎక్కువ ఆశపడి దేని గురించి అయితే ఎక్కువ ఆశపడతామో మనకి మనశ్శాంతి ఉండదండి. నేను దేని గురించి నాకు ఏ ఆశలు లేవండి, నేను ఉన్నంతకాలం, నేను బ్రతికినంతకాలం నా పని నేను చేసుకుంటూ హాయిగా నాకు కావాల్సిన వండుకొని నేను తింటున్నానండి, అందులోనే హ్యాపీగా ఉంటాను, అంత సుఖంగా ఉంటాను. అంటే అప్పుడు జమీందారికి అర్థమైంది, మనకు ఉన్నంతలో తృప్తిగా బ్రతికితే ప్రతి మనిషి సుఖంగా ఉంటాడు. నేను లేని దాని గురించి అయినా నేను అప్పుడు అనుకుంటాను, నేను లేని దాని గురించి ఏం బాధపడలేదు, అయినా నేను ఎందుకు అనుకుంటున్నాను, లేని దాని గురించి అంటే మనశ్శాంతి లేదని ఆలోచిస్తున్నాడు, అదే పెద్ద ఆలోచన. మీకు లేదంటే డబ్బు లేదని, ఇది లేదని కాదు, మనశ్శాంతి లేదని బాధపడదు, అంటే నిజంగానే మనశ్శాంతి లేకుండా పోతుందండి. అలా ఏం కాదు, మనకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇది నా
పద్ధతి, నేను ఇలా ఉండడానికి ఇదే కారణం అంటే ఇప్పుడు వేరే కారణం ఏం లేదని చెప్తాను. అప్పుడు జమీందారు గారు సరే చాలా సంతోషించి ఒకవేళ నాకు బాధగా ఉందనో నాకు నేను సంతోషంగా లేదని అనుకోకుండా ఆయన ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటూ ఆయన హ్యాపీగా ఉంటూ ఆయన చుట్టూ ఉన్న మనుషులు కూడా హ్యాపీగా పెడతారండి. అందుకే మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా పెట్టి సంతోషంగా ఉండాలని చెప్తారు కదా. అత్యాశకు పోతే మనకి ఎప్పుడు మనశ్శాంతి ఉండదండి. ఏమీ లేకుండా మనకున్నది మనకు చాలే అనుకుంటే ఎప్పుడు శాంతిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాడైతే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.